అసలు కాంగ్రెస్ సలసల ఏం సలసల లేదు, ఏం వేడి లేదు, అంత బాగానే ఉన్నారు. అసలు జీవన్ రెడ్డి గారు బయటికి పోతే చాలామంది రెబల్స్ బయటకు వస్తారేమో అనుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినాక ఎవ్వడు పట్టించుకోలేదు, ఒక్కడు కూడా సానుభూతి ప్రకటించలేదు. అయ్యో జీవన్ రెడ్డి లాంటి లీడర్ను పోగొట్టుకున్నారని ఎవ్వడు అనలే. కానీ వీళ్ళు రాసుకొస్తాను రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు లేవు, ఇంకా ఆయన స్ట్రాంగ్ అవుతాడు. మీకు అర్థమైతే లేదు. ఆయన చెప్పిన హైబ్రిడ్ విధానాన్ని అక్కడ అధిష్టానం ఆమోదించింది. ఆయన ఎత్తుకున్న స్లోగనే బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న స్లోగనే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అధికారంలోకి రావడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైంది. బీజేపీని కావచ్చు, బీఆర్ఎస్ను కావచ్చు నిలువరించడంలో రేవంత్ రెడ్డి గారు శక్తివంచన లేకుండా పనిచేస్తాడు. నిజం చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టే కాంగ్రెసు అంత బలంగా ఉన్నది, ఆయన ఫేస్ మీద నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఇట్లా పక్కన జరిగితే ఒక్క లీడర్ కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించేటోడు లేడు. ఏదో ఆయన ఢిల్లీ కురుకుతాడు వస్తాడు అన్నట్టు మనకు కనబడవచ్చు, కానీ ఆయన స్ట్రాంగ్ అయిండు. ఢిల్లీ కొట్టి కురుకుతలేడు. ఆయనే అధిష్టానం దృష్టిలో వెరీ స్ట్రాంగ్ అనిపించుకోవడానికే ఉరుకుతాడు వస్తాడు. ఆయనే ఇదే అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డిని తీసి పారేయడానికి ఏం లేదు, పాతకప్పేండు, కాంగ్రెస్లో పాతకప్పేండు. మీరు ఒకసారి కాంగ్రెస్ చరిత్ర తీసుకోర్రి. అనాది నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిలో కొనసాగిన దాంట్లో మొట్టమొదటి వాడు రాజశేఖర్ రెడ్డి అయితే రెండో వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అయ్యేటట్టున్నాడు. 2.5 సంవత్సరాలు గడిచినాయి. ఇక ఆయన పీకెటోడు లేడు, ఆయన తీసేటోడు లేడు. స్ట్రాంగ్ లీడర్ అవుతాడు ఆయన కాంగ్రెస్లో. ఆయన అంత సింపుల్గా ఏం తీసుకోవద్దు. ఆయనకి ఎక్కడ నొక్కాలో తెలుసు, ఎక్కడ మొక్కాలో తెలుసు. కాబట్టి కుత ఉడుకుతాంది కాంగ్రెస్ అంతా అంటే కుత ఉడికేటోడే లేడు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేటోడే లేడు కాంగ్రెస్లో. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మొన్నటి దాకా అసంతృప్తి మాటలు మాట్లాడి సైలెంట్ అయిపోయాడు. ఇక మన వల్ల కాదురా, వీడు మనకంటే ముందు ఉన్నట్టున్నాడు అని సపరేట్ ఊకున్నాడు. ఏమన్నాడు ఆయన? మనమే ముఖ్యమంత్రి అవుతాం అవసరమైతే అన్నాడు. ఏమైంది? దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. మరి ఏ మంత్రం వేసిండో రేవంత్ రెడ్డి గారు, ఏ మంత్రం వేసిండు కానీ దెబ్బకు సైలెంట్ అయ్యిండు. కాబట్టి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఇక వెరీ స్ట్రాంగ్ అయిపోయాడు. అధిష్టానానికి ఆయనే దిక్కు అయిపోయాడు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్లో కూడా ఆయనే దిక్కు అయిపోయాడు. పాత కాంగ్రెస్ను పాతర పెట్టుతుండడంపై ఆందోళన చెందేటోడు ఆందోళన చెందుతూనే ఉంటాడు. దాన్ని ఈయన ఎందుకు పట్టించుకుంటాడా? ఆయన వర్గాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటాడు, ఆయన వర్గాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడు, వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన జాన్ జబ్బా, ముఖ్యమంత్రి గారికి జాన్ జబ్బా. ఓ విధంగా కేవీపీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క వీళ్ళ దోస్తాన్ని. సరే, ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకుంటే కొన్ని పరిణామాలు కలిసి రాలేదు. సైలెంట్గా ఉండు మిత్రం అంటే సైలెంట్గా ఉన్నాడు. కానీ తీసుకప్పి ఢిల్లీలో కూర్చోబెట్టాడు, రాజ్యసభలో ఢిల్లీలో కూర్చోబెట్టాడు. కాబట్టి తన వర్గానే వెరీ స్ట్రాంగ్ చేసుకుంటాడు. తన మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు? అది రాజకీయ స్ట్రాటజీ. ఒక్కొక్కరిగా బయటపడుతున్న సీనియర్ నేతలు ఎంతమంది బయటపడరు జర చెప్పు. నమస్తే తెలంగాణమ్మ ఎంతమంది బయటపడరు చెప్పు జర. బయటపడ్డ వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళేనా? వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళేనా? ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళ. ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుత ఎందుకో. ఏం చేసిండు ఆయన? ముఖ్యమంత్రి అయి ఇంకా కేసీఆర్ గారిని పక్కన పెట్టిండు. ఇక రెడ్డిలకు అధికారం వస్తుందో రాదో చేతికి అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకొచ్చి చూపించిండు. ఇంకేం తక్కువైంది మీకు? కోటాను కోట్లు రాజకీయ ప్రాబల్యం అంతా మీ చేతుల్లోనే ఉన్నాక ఇంకా రేవంత్ రెడ్డి మీద ఎందుకు కుత? నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కూడా ఏం బయటికి రాకపో. ఆయన ఎప్పుడైతే సంజీవ ఇళ్ళ లోపలికి వచ్చిండో అప్పుడు ఆయన బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ను వీడే యోచన. ఆ పేర్లు రాసుకొచ్చినాక చూద్దాం, వాళ్ళు బయటకు వచ్చినాక మాట్లాడుకుందాం. అంతే. ఇప్పుడు ఊహాగానాలు ఎందుకు? కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలన్న ప్రజాభిష్టం. నేనైతే అనుకుంటలేనా కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని. ఇక చాలు, దళితుని ముఖ్యమంత్రి చేయనందుకు చాలు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వనందుకు చాలు,
దళితులకు సంబంధించిన కార్పొరేషన్ మొత్తం పాత్ర పెట్టినందుకు నీకు దండం. పైగా ముసలి నాయకులను 4 సార్లు ఓడిపోయిన వాళ్ళను 4 సార్లు గెలిచిన వాళ్ళను మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తానన్నందుకు నీకు ఇంకో పెద్ద దండం. యువ రాజకీయ నాయకులను ప్రోత్సహించకుండా ముసలి ముతకాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దాలను అనుకున్నందుకు నీకు పెద్ద దండం కేసీఆర్ గారు. కాబట్టి నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అయితే అస్సలు శంతం కోరుకుంటలేదు. ఎందుకంటే నాలాంటి కొన్ని వందల మంది యువకులు రాజకీయంలోకి రావాలి, నాలాంటి కొన్ని వందల మంది యువ నాయకులు రాజకీయం చేయాలి. నా ఒక్కరి కోసం కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని పాలించడానికి కొంత సీనియర్, ఇప్పుడు 119 ఉన్నది, ఓ 60 మంది సీనియర్లకి ఇర్రి, ఇంకో 50 మందికి యువకులకి ఇయ్యరు. అట్లానే సెట్ చేయండి. మొత్తం పాతోళ్ళను 6 సార్లు గెలిచిన వాళ్ళను 7 సార్లు గెలిచిన వాళ్ళను ప్రజల మీద రుద్ది వీళ్ళే మీ నాయకులు, మీరే ఇదే మీ దౌర్భాగ్యం రానట్టు. కేటీఆర్ను కూడా ఓడగొట్టుర్రు, ఈసారి హరీష్ రావును కూడా ఓడగొట్టుర్రు. వాళ్ళది కూడా 4 దఫాలు అయిపోయింది. 4 దఫాలు అయిపోయింది కేటీఆర్ది హరీష్ రావుది. కాబట్టి కొత్త రాజకీయం రావాలంటే కొత్త నీరే రావాలి. కొత్త నీరు వస్తేనే కొత్త రాజకీయం వస్తుంది.